చేయలేదు. వేరే పని చేసుకుంటూ కూడా ఎందుకో ఇంటర్ మాల చిన్న గట్టి తీస్తామని చెప్పేసి ఇంటర్ మాలకి ఎక్కిపోయాను. ఇంటర్ మాలకి వెళ్ళి కింద దిగాను. ఎటు దిగి కిందకి ఎక్కాను. కాలం ఉంటే అన్నీ కొండరాళ్ళు, చిన్న చిన్న పెద్దలే కొండరాళ్ళు. ఏం చేశానంటే ఆ పెద్ద రాయి మీద కాలు వేసేసాను నేను. ఏం కానీ ఆ రాయి మీద వేయటం వల్ల జారి ఆ కాలువ పడి ఆ కాలువ గోడకి కొట్టుకొని ఎదుర్కొన్న రాయి పెద్ద రాయి కొట్టుకొని తల భాగం ఒక బిందకి సొట్ట అయితే ఎలా పెట్టుకో అట్లాగా తలకి గాయం అయిపోయింది. అప్పుడు ఏమంటే ఇంట్లో వాళ్ళందరూ హాస్పిటల్ తీసుకెళ్ళి డాక్టర్స్ కూడా మధ్యాహ్నం టైం అండి, ఎవరు కూడా లేదు. తర్వాత హాస్పిటల్ తీసుకెళ్ళారు. నేను ఫోన్ చేస్తే వచ్చారు డాక్టర్ గారు. వచ్చి తను అన్నారు, ఏమన్నారంటే ఈ అమ్మాయికి కొంచెం పక్కన తగిలి ఉంటే చనిపోయేది. ఆ అమ్మాయి అదృష్టవంతురాలు కాబట్టి బ్రతికింది, లేకపోతే చనిపోయి ఉండేదన్నాడు. ఆ అదృష్టం అయితే కాదండి, దేవుడి కృప కాపుదల ఉండబట్టి ఆ రోజు నాకు దేవుడు ఆ చిన్న గాయం నుంచి దేవుడు స్వస్థత దయచేస్తూ వచ్చాడు. అంతేకాదు 2021 సంవత్సరంలో కుటుంబంలో ఎంతో కరువుతో ఎంతో బాధతో మేము ఎంతగానో ఉంటూ జీవిస్తూ వచ్చాము. ఎందుకంటే మా వారు ప్రైవేట్ జాబ్ చేస్తూ వచ్చేవాడు కరెంట్ ఆఫీసులో. ఆ సంవత్సర కాలంలో ప్రైవేట్ వాళ్ళందరినీ ఆపేశారు. ప్రైవేట్ జాబ్ చేసే వాళ్ళందరినీ కరెంట్ వాళ్ళంతా ఆపేసేసారు. గవర్నమెంట్ వాళ్ళే వచ్చి చేస్తూ వచ్చారు. ఇంకేంటంటే నేను ఎక్కడికి వెళ్ళేదాన్ని కాదు, ఎప్పుడు బయటకు వెళ్ళింది అనేది నేనేది కాదు. తను కూడా మానేశాడు, జాబ్ మానేశాడు, ఇంట్లోనే ఉంటున్నాడు. బాగా ఇంట్లో సమస్యగా ఉండేది. అనేవాళ్ళు కొంచెం చెప్పవాళ్ళు ఏదైనా ఎప్పుడైనా వచ్చినప్పుడు సాధన చేసుకోవడానికి అన్న అక్క చేతిలో ఉంటారు. ఏదైనా తీసుకునేదాన్ని కాదు. అక్క మేము ఇవ్వాలి కానీ మీ దగ్గర మీరు తీసుకోకూడదు అనేది ఎంతో సమస్యతో బాధపడుతూ ఉండేదాన్ని. అయితే మా మామయ్య గారు వచ్చే రోజు నేనైతే తను ఎప్పుడు అడగలేదు, సర్పంచ్ కాదైనా వచ్చి అమ్మ నేను ఆఫీస్లో పెట్టిస్తాను నేను అని తను దేవుడు తన ద్వారా మాట్లాడుతూ వచ్చాడు. మేమైతే ఎవరు కూడా తను అడగలేదు. తనైతే మీ అమ్మాయి చదువుకొని ఉంది కాబట్టి తను ఆఫీస్లో పెట్టాలని చెప్పి తానే వచ్చి అత్తయ్య యొక్క చెప్పడం జరుగుతూ వచ్చింది. ఇంకా అప్పటికి నేనైతే వెళ్ళలేదు. వెళ్తామన్న ఆలోచన కూడా నాకైతే అసలు లేదు. ఇంట్లో కుటుంబంలో పరిస్థితి చాలా ఇబ్బందిగా ఉంది. తినడానికి కూడా పిల్లలకి చదివించుకోవడానికి కూడా స్తోమత లేదు. అప్పటికి పిల్లలకి 2 నెలలు స్కూల్లో ఇబ్బంది పెట్టేవాళ్ళు టీచర్స్, ఫీజులు కట్టలేదు. ఆక్స్ఫర్డ్ స్కూల్లో సంవత్సరానికి 90,000 కట్టి చదివించేవాళ్ళు పిల్లల్ని. అలాంటిది ఆ సంవత్సరంలో చదివించలేక 2వ టర్మ్ ఫీజు కట్టలేక అయిపోయారు పిల్లలు. 2 నెలలు ఇంట్లోనే ఉంటూ వచ్చారు. ఇక తర్వాత మామయ్య గారిని అడిగి జాబ్లో జాయిన్ అయ్యాను. 2 నెలల జీతం తీసుకొని మా వారు వెళ్ళారు స్కూల్కి. వెళ్ళినప్పుడు మేడం గారు ఏమన్నారంటే ఏదో 10-15 రోజులు అయితే మేము జాయిన్ చేసుకుంటాం, కానీ 2 నెలల నుంచి పిల్లలు ఇంట్లో పెట్టి మీరు ఇప్పుడు వచ్చి మీరు ఫీజు కట్టి జాయిన్ చేస్తారంటే మేము జాయిన్ చేసుకుంటాం. నెక్స్ట్ ఇయర్ కూడా మీరు ఇదే క్లాస్లో జాయిన్ చేయండి, మేమైతే జాయిన్ చేసుకోని చెప్పేసి చాలా గట్టిగా మాట్లాడుతూ వచ్చింది ప్రిన్సిపల్ మేడం. సరే అని చెప్పేసి మామయ్యతో చెప్పాను. మామయ్య ఇట్లా మాట్లాడుతూ వచ్చింది ప్రిన్సిపల్ మేడం అంటే తను వెళ్ళి మా వారు తను వెళ్ళారు. ఇద్దరు కలిసి వెళ్ళారు. ఏమంటే వాడితో చదువుకునేవాళ్ళు, ఇద్దరు ఫీజు చేసిన వాళ్ళు, పిల్లలు చదివించేవాళ్ళు. ఇంట్లో ట్యూషన్గా చెప్పుకుంటారు. ఏదో కొంచెం ఆర్థిక పరిస్థితి ఇబ్బంది వల్ల చదివించుకోలేక ఫీజు కట్టలేని పరిస్థితిలో ఉన్నారు కాబట్టి ఆపేశారు. కాబట్టి అంటే తనతో మాట్లాడినప్పుడు మేడం ఒప్పుకోలేదంట. మామయ్యగా చెప్పినా కూడా ఒప్పుకోలేదు. తర్వాత దేవుడు వారి ద్వారా మాట్లాడుతూ వచ్చాను. తర్వాత నేను 2 నెలలు తర్వాత ఫీజు 2 నెలలు జీతం తీసుకెళ్ళి వాళ్ళు తీసుకువచ్చాను. ఇచ్చినప్పుడు నేను జాయిన్ చేసుకోవాలని చెప్తూ మాట్లాడు. తర్వాత ఆమె ఫోన్ చేసి 2 రోజుల తర్వాత మీరు స్కూల్లోకి వచ్చి జాయిన్ చేయమని మాట్లాడుతూ వచ్చింది. దేవుడు ఆ పట్ల ఎంతో ఆశ్చర్యకారం జరిగిస్తూ వచ్చాడు. అదేవిధంగా నేను 3వ టర్మ్ ఫీజు కట్టడానికి వెళ్ళాను. వెళ్ళినప్పుడు నాకు ఒక టీచర్ ఫామ్ ఇచ్చిందమ్మా. ఏంటి మేడం టీచర్ ఫామ్ ఇచ్చి పిల్లలకి ఆఫీస్లో ఇచ్చిపోయింది. ఏంటి నేనేం చెప్పలేదు, తనతో ఏం మాట్లాడలేదు. అసలు ఎవరో కూడా తెలియదు, అసలు నేనేం చదువుకున్నానో తెలియదు. నాకు నా చేతిలో టీచర్ ఫామ్ ఇచ్చి నువ్వు ఎమ్మంటే జాబ్లో జాయిన్ చేయమని చెప్పేసింది. ఆఫీస్లో చెప్పింది. అంటే నేను ఆశ్చర్యపోయాను. అసలు తెలియకుండా నన్ను ఆఫీసులో నువ్వు టీచర్గా జాబ్కి రమ్మనేది అని మేడం గారు పక్కన మేడం గారు అడిగారు. అడిగితే నేను ప్రజెంట్ పంచాయతీలో చేస్తా ఉన్నాను, నేను ఏదైనా మానుకునేటట్లయితే నేను వచ్చి మీ దగ్గరికి జాయిన్ అవుతాను చెప్పి ఆమె సంతోషించింది. తర్వాత మళ్ళీ నేను తీసుకెళ్ళాను, మళ్ళీ పిల్లల్ని స్కూల్లో జాయిన్ తీసుకువచ్చాను. అదేవిధంగా దేవుడు నా కష్టకాలంలో పరుగులు, ఇబ్బందులు, ఇరుకులు, ఎన్నో సమస్యలు నా జీవితంలో అన్నిటి నుంచి తప్పిస్తూ నడిపిస్తూ వచ్చిన దేవుడికి మీకు
కృతజ్ఞతాస్తులు చెల్లించుకుని సంవత్సర కాలం మనకి దేవుడు ఎన్నో మేలు ఆచరించారు. ఎన్నో సమస్యలు, నాకు ఎన్నో బాధలు సమస్యలు వచ్చినప్పటికీ వాటి నుంచి ప్రభు తప్పిస్తూ విడిపిస్తూ ధ్యానం తెచ్చేసి వచ్చింది గొప్ప దేవునికి. చిన్ని సాక్షి మీ అందరూ ఎదురు పంచుకోవాలని ఆశపడుతూ వచ్చాను. అందరికీ